డార్లింగ్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎందుకు లేట్ అయింది? వర్షం, ట్రాఫిక్, రెగ్యులర్ స్టఫ్. అంతేనా? బట్ సో హ్యాపీ టు సీ యూ అగైన్. సేమ్ ఇయర్ అండి, సేమ్ ఇయర్. కంప్లీట్లీ మన ఇంటర్వ్యూ చేసి 6.5 years అయింది. అవునా? నేను చూసుకోలేదు. 6.5 ఏళ్ల క్రితం మనం ఒక ఇంటర్వ్యూ చేసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. ఎస్, అలానే ఉన్నారు, ఇంకా యు ఆర్ మోర్ ఫిట్ నౌ. థ్యాంక్ యూ. మెంటలీ, ఇమోషనలీ అండ్ ఫిజికలీ, డెఫినెట్లీ. కానీ మధ్యలో నేను ఒకసారి మీతో మాట్లాడినప్పుడు నాకు అసలు ఎంత భయం వేసిందంటే, ఏమైంది అసలు, హెల్త్ ఏంటి అని అనుకున్నాను మనసులో. బట్ మీరు ఇంత కూడా నాకు కొంచెం కూడా చెప్పలేదు. రికవర్ అవుతున్నా అంజలి అని మాత్రం అన్నారు, అంతే. నాకు ఆ కాన్ఫిడెన్స్ కానీ గుంభనంగా ఉండడం ఒక లేడీకి అసలు సాధ్యమా? అందరూ అంటారు కదా, ఒక పెయిన్ రాగానే 10 మందికి చెప్పేసుకోవాలని అనుకుంటారు అని. బట్ అది మీ దగ్గర నేను చూడలేదు. ఎలా ఉండగలిగారు అలాగా? అసలు ఏమైంది అంటే ఏం చెప్తారు? అంటే ఇంత మంచి వైట్ డ్రెస్ వేసుకొని మంచి మంచి మాటలు మాట్లాడుతున్నాను. ఓకే. అంటే ఈ పట్టుదల, ఈ రెసిలియన్స్, ఈ కరేజ్ అంతా మా మదర్ నుంచే నాకు వచ్చింది. కంప్లీట్ క్రెడిట్ టు హర్. ఎందుకంటే తను కూర్చొని నాకు పాఠాలు చెప్పేది కాదు, లేకపోతే నాకు గ్రాండ్ పేరెంట్స్ చుట్టూ నేను పెరిగింది లేదు, కొన్ని నేర్చుకోవడానికి, కొన్ని అబ్జర్వ్ చేయడానికి అనేది. బట్ తను ఇచ్చిన డెడికేషన్ తన ఓన్ లైఫ్కి, ఇట్ వాజ్ హ్యూమంగస్ అనమాట. లైక్ ఆల్మోస్ట్ 42 years షీ డెడికేటెడ్ ఫర్ సర్వీస్. షీ డిడ్ వాట్ ఎవర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ తను చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ నౌ షీఈస్ గోన్ టర్న్ 80 నెక్స్ట్ ఇయర్. షీ స్టిల్ వాంట్స్ టు డూ జాబ్. నైస్ కదా. మార్నింగ్ ఇట్లా 5:30-6కి లేచేసి అన్నీ నేనే చేసుకుంటా అంటది. మరి నేను ఎప్పుడు నేర్చుకుంటా అని నేనంట. ఇప్పుడు ఇంతకీ ఏమైనా నేర్చుకున్నారా? అసలు మీరు ఇంటికి రండి, అంతేనా? అసలు మన ఇంట్లో చేయాల్సిందేమో, మీరు ఏది అడిగితే అది టక్కని చేసి పెడతా. అంతేనా? ఎస్. రైట్. అయితే కలిపి వంట అమేజింగ్గా ఆల్ కైండ్ ఆఫ్ వంట. నాన్ వెజ్ వచ్చు, వీగన్ వచ్చు, హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ వచ్చు, అన్నీ వచ్చు. వెజిటేరియన్ వచ్చు, రైట్, చైనీస్ వచ్చు. సో తన దగ్గర అండ్ డాడ్ కూడా వాళ్ళు ఎలా అంటే, అసలు అందరు పేరెంట్స్ ఉంటారు కాదన్నమాట. ఏమో నేను చాలా ఒక క్లోజ్డ్ అండ్ ఇంట్రోవర్ట్ పర్సన్ చిన్నప్పుడు. సో ఎక్కువ నేను అడిగేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు, ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు, లేకపోతే వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు కాదు. ఏంటంటే ఒక డెడికేషన్, ఒక డిసిప్లిన్ అనేది బాగా మంచి ఫౌండేషన్ క్రియేట్ అయింది నాకు చిన్నప్పుడు. అండ్ ఏదో ఒక ట్రై చేస్తూ ఉండాలనే ఉంటుంది ప్రతిసారి. కానీ ఓకే, దీంట్లో 50% వచ్చిందా, దీంట్లో 80% వచ్చిందా, 80% వస్తే చాలే అని అలా ఉండేదాన్ని కాదు. 50% వస్తే ఇంకేం చేయాలి అని ఉండేదాన్ని. సో అది స్టడీస్ విషయంలో ఒకటి. తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండనివ్వండి, డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ, నేమ్ ఇట్, ఐ ట్రైడ్ ఇట్. ఎవ్రీథింగ్ పాసిబుల్ ఐ హావ్ ట్రైడ్ ఇట్. అండ్ అలాగా ఐ హ్యావ్ ఆల్సో బీన్ అ టాపర్ ఇన్ మై గ్రాడ్యుయేషన్. స్టాటిస్టిక్స్లో నేను టాపర్ మా కాలేజ్లో 3rd yearలో. సో నాకు ఒక రీసెర్చ్, అనాలిసిస్, దాని మీద గ్రిప్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నౌ ఐ విల్ బి 39 టుమారో. I'll be turning 39. నేను లాస్ట్ లో చెప్దాం అనుకుంటే మీరు ముందే చెప్పేశారా? ఇన్ అడ్వాన్స్. I'm a mystery. I'll surprise everyone. In advance, many more happiness of that day for Thank tomorrow. you. Like every day birthday. Every day I enjoy, every day I celebrate. So అదే మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్కి ఆన్సర్. కొంచెం బ్యాక్ స్టోరీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, ఒక ఎనర్జీ, ఒక స్ట్రెంగ్త్ అనేది ఫ్యామిలీ ఇవ్వగలుగుతుందండి. అంటే ఫ్రెండ్స్ సపోర్ట్గా ఉంటారు, తర్వాత వాళ్ళు బిజీ అయిపోతారు వాళ్ళ దాంట్లో. ప్రతి నిమిషం మనం వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయొద్దు, చేయలేము కూడా. అవును. అండ్ ఏమన్నా డౌన్ఫాల్స్ లేకపోతే సెట్ బ్యాక్స్ అయినా వాళ్ళు ఇక్కడ నుంచి చేయబట్టుకొని అక్కడ వరకే తీసుకెళ్తారు. అక్కడ మీరే వాటర్ తాగాలి చెరువు దగ్గర. కరెక్ట్. ఆ 1% అనేది మీ నుంచి, ఆ 1% ఈక్వల్ టు 100% ఉండాలి. మళ్ళీ అంత రెసిలియన్స్ మనం బిల్డ్ చేసుకునేదే మన ఫౌండేషన్, మన గ్రోత్, మన గ్రోయింగ్ స్టేజెస్లోనే. కరెక్ట్. సో అక్కడ నుంచి వచ్చేసరికి ఐ వాజ్ ఫిజికలీ వెరీ యాక్టివ్. నేను స్పోర్ట్స్లో కానీ, డాన్స్ ఫామ్స్లో కానీ అన్నీ నేను వెళ్ళి రిహర్స్ చేసుకొని, ప్రాక్టీస్ చేసుకొని, ఆడిషన్స్ చేసుకోవడం, అవన్నీ పార్ట్ ఆఫ్ మై డ్రిల్ అన్నమాట. స్విమ్మింగ్ అన్నీ. సో అలాగా ఫిజికల్ ఫిట్నెస్ మీద తెలియకుండా ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఒక 7-8 years బ్యాక్ నాకు సియాటికా డిటెక్ట్ అయింది బికాస్ ఆఫ్ అ రాంగ్ మూమెంట్ ఇన్ జిమ్. నాకు పర్సనల్ అసిస్టెంట్ ఉండే, లైక్ పర్సనల్ ట్రైనర్ ఉండే. వన్ డే తను లీవ్ తీసుకున్నారని వేరే ట్రైనర్ నాకు ఒక రాంగ్ మూవ్ చెప్పేశారు. నేను చూస్తున్నా మీ ట్రైనింగ్ బాగానే చేస్తున్నారు, జస్ట్ స్టార్ట్ చేసేయండి వితౌట్, యూజువల్గా ఏదైనా వెయిట్స్తో చేయాలంటే ఫస్ట్ వితౌట్ వెయిట్స్ 2-3 sets చేయిస్తారు కదా. నాకు వితౌట్ వెయిట్స్ కాకుండా విత్ వెయిట్స్ చేయించేశారు సార్.
టక్కని పట్టేసుకుంది బ్యాక్. ఏంటి తెలీదు, ఐ థాట్ మేబీ ఇట్లా వెళ్ళిపోతుందేమో అని ఇంకా 1 వీక్ కంటిన్యూ చేసా జిమ్. సో తెలియకుండా ఇంకా దెన్ ఐ రియలైజ్ అండ్ దెన్ చూపించడం జరిగింది ఫిజియోథెరపిస్ట్కి. ఓకే, యూఆర్ హ్యావింగ్ సియాటికా, యూ హ్యావ్ టు టేక్ అ బెడ్ రెస్ట్ అన్నారు. సో ఒక 7 to 8 months ప్రాపర్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. అప్పుడే లూజర్ సీజన్ 1 అప్రోచ్ అయ్యారు నాకు, ఆల్మోస్ట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దట్ 7 months. సో ఐ టోల్డ్ లైక్ దిస్, ఇలా ఫిజికల్గా చాలా ఛాలెంజెస్ ఉంది నాకు ప్రస్తుతానికి. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అండ్ ఐ పుట్ ఆన్ వెయిట్ ఆల్సో. అండ్ మీరే ఒక బ్యాడ్మింటన్ కోచ్ క్యారెక్టర్ అంటున్నారు మీరు, దాంట్లో ఫిట్నెస్ ఉండాలి, మళ్ళీ కనిపించాలి, ఆ పవర్ కనిపించాలి ఆ క్యారెక్టర్కి. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ జస్టిస్ అని చెప్పా. లేదు, మాకు బ్యాడ్మింటన్ కోచ్ హూజ్ ఆల్రెడీ లెఫ్ట్ అవర్ ప్రొఫెషన్. సో తను ఫ్యాట్ అయిపోతేనే మాకు కలిసి వస్తుంది. సో మాకే బోనస్ అది. సో వీల్ టేక్ యూ ఇన్ అని చెప్పేసి, రైట్. సో కష్టపడి రెస్ట్ తీసుకుంటూ అన్నీ దే ప్రొవైడెడ్ ఆల్ ద కంఫర్ట్ చేయడం జరిగింది. తర్వాత మెల్లమెల్లగా నార్త్లో మా ఫ్రెండ్స్ అందరు ఎక్కడికో వెళ్తుంటే నేను కూడా వస్తాను. ఇట్ వాజ్ మై ఫస్ట్ రోడ్ ట్రిప్ ఆఫ్టర్ దట్ సియాటికా బెడ్ రెస్ట్. సైటికా బెడ్ రెస్ట్లో రోడ్ ట్రిప్ తర్వాత లూజర్ చేశాక కొంచెం నార్మల్ రెగ్యులర్ మూమెంట్స్లో వచ్చేసాక, అయినా అంటే బెడ్ రెస్ట్లో వచ్చేసరికి నిజంగా మనకి అనిపిస్తుంది అంతే. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ బ్రూడింగ్ ఇన్ సైడ్. అప్పుడు నాకు తెలీదు ఇది ఎంత బాగా సూట్ అయ్యాయో, చాలా బాగుంది. ఇవాళ నిన్న రాత్రి డెలివరీ అయింది. ఐ గిఫ్టెడ్ మై సెల్ఫ్ అనమాట బర్త్డే కోసం. మొత్తం సెట్స్ అంతా ఒక 70,000 పెట్టి నేను ఇన్వెస్ట్ చేసి కొన్నా. ఏంటిది బ్రాండ్ ఏదో ఉంది? సుర్మై.in అని జస్ట్ మొన్ననే ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ. అంటే అందరికీ అన్ని సూట్ అవ్వవు, చాలా మంది అందరూ వేసుకుంటున్నారని వేసేసుకుంటూ ఉంటారు. అవును. బట్ రియలీ వాళ్ళకి అది సూట్ అవుతుంది లేదని చూడరు వాళ్ళు. రోడ్ ట్రిప్ వెళ్ళాము, అక్కడ గంగా రివర్ ఉండే. సో వాళ్ళందరూ బంజీ జంపింగ్ అవన్నీ చేశారు మా ఫ్రెండ్స్. నేనేమో మంచిగా చక్కగా సారీ వేసుకొని ఫోటోషూట్ చేశాను. ఓకే, బికాజ్ ఐ కెనాట్ డూ ఆల్ దట్ అని చెప్పి. సో దెన్ లాస్ట్ బిఫోర్ డేనో గంగా రివర్లో అందరు దిగాము. నేను ఎస్పెషల్లీ 1/2 hour బేస్ అది వేస్తారు కదా మనకి సేఫ్టీకి, అది వేసుకొని ఒక సెంటర్ ఏరియాలో తీసుకెళ్ళి వదిలేస్తారు, ఎంత సేఫ్ కావాలంటే దిగొచ్చు అని చెప్పేసి. అలా ఫ్లాట్ ఉన్నదాని మీద గంగాలో. ఇట్ వాజ్ అ మ్యాజిక్, నిజంగా మ్యాజిక్. నాకు దాని తర్వాత అసలు సియాటికా ఉందనే మాటనే మర్చిపోయా, ఆ విషయమే మర్చిపోయా. బికాస్ అంత ఒక కనిపించని ఎనర్జీ ఉంది మన ఎర్త్ ఎలిమెంట్స్లో, మన నేచర్లో అనేది మనం రికగ్నైజ్ చేయలేము అంటిల్ ద సిచ్యువేషన్ అరైజెస్. సో అలా 6-7 years మళ్ళీ గడిచిపోయింది, అంత బాగానే ఉంది. మళ్ళీ అంత హ్యాపీస్ ఆల్ గుడ్ అండ్ ఆల్ దట్. తర్వాత 2.5 years బ్యాక్ ఏమైందంటే నాకు జస్ట్ ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయిందండి, అప్పర్. అండ్ నాకు బ్యాక్ ఎప్పుడు ఇష్యూ ఉండేది కాదు. ఏంటంటే నేను ఇన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేసేదాన్ని కదా, మేబీ దానివల్ల కొంచెం క్యాచెస్ వస్తున్నాయని ఫీల్ వచ్చేది కాదు తప్ప ఇలా కాలు పట్టేసుకోవడం, సియాటికాలో కాలు పట్టేసుకోవడం అవన్నీ అయ్యేది కాదు. సో ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్టార్ట్ అవుతే సరే పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఫిజియోథెరపీకి వెళ్ళా. వాళ్ళు ఇక్కడ ట్రీట్ చేస్తుంటే ఇక్కడ వచ్చేది, ఇక్కడ ట్రీట్ చేస్తుంటే ఇక్కడ వచ్చేది, అలా లైక్ హోల్ బాడీ వచ్చేది. లైక్ ఒక దగ్గర అయితే వాళ్ళు ఒక 7-8 machines పెట్టాల్సి వచ్చింది. ఏదర్ లైక్ ఏ పేషెంట్కి ఇంత పెట్టలేదు మేము, అసలు నీది ఏంటి ప్రాబ్లం కూడా మాకు తెలియట్లేదు అని చెప్పి. అది బ్యాక్ ఇష్యూ లెగ్ ఇష్యూ అని కూడా తెలియదు, బికాస్ ఇక్కడ స్టార్ట్ అయింది. అందరూ నెక్ రిలేటెడ్ అనుకుంటారు, స్పైన్ అండ్ నెక్ రిలేటెడ్. సో ఈవెన్ టు ఫిగర్ దట్ అవుట్ ఇట్ టుక్ అస్ అబౌట్ 6 months. పెయిన్ డాక్టర్ దగ్గర వెళ్ళాను, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అంతా చేయించుకున్నా, ఫిజియోథెరపీ. దెన్ హీ సెడ్ ఓకే గో టు అ స్పెషలిస్ట్ ఇంకా. అండ్ అప్పుడు ఐ వాస్ టేకింగ్ లైక్ ఆల్మోస్ట్ 8 to 10 పెయిన్ కిల్లర్స్ ఆన్ డైలీ బేసిస్. అండ్ మా పేరెంట్స్ ఆ టైంలో దేవర్ ఇన్ ఆస్ట్రేలియా. మా అన్నయ్య దగ్గర, మా నీస్ దగ్గర ఉన్నారనమాట. నేను వచ్చేసా, వర్క్ ఉందని చెప్పి, ప్రమోషన్స్ ఉందని వచ్చా. సో ఐ వాజ్ ఆల్ అలోన్. తర్వాత మెల్లమెల్లగా తెలియకుండా పెయిన్ ఇన్ ద లెగ్ రైట్ లెగ్ నమ్నెస్, స్టిఫ్నెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ తెలియదు ఏం జరుగుతుంది అని. ఈవెన్చువల్గా ఎంఆర్ఐ చేయడం జరిగింది లోవర్ బ్యాక్కి, ఆల్ థింగ్. తర్వాత ఏం చెప్పారంటే మీ డిస్క్ L5S1 డిస్క్, అప్పర్ బాడీ లోవర్ బాడీకి కరెక్ట్ సెంటర్లో ఉన్న డిస్క్ ఉంటుంది కదా, విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ట్విస్టింగ్ ఆర్ బెండింగ్, స్క్వాటింగ్ యూజ్ చేసే డిస్క్ మూమెంట్, అది 20% బయటకు వచ్చింది. అండ్ ఇట్ ఇస్ కంప్రెసింగ్ ద నర్వ్స్ అని చెప్పారు. సో మళ్ళీ మెడికేషన్ మొత్తం సెట్ మార్చేసి ది చేంజ్ ఇట్ అండ్ వీ స్టార్టెడ్ టేకింగ్ మెడికేషన్స్ అగైన్. 1 monthలో మళ్ళీ కలవమన్నారు. 1 monthలో అది 80% అయిపోయింది. అంటే తగ్గవాల్సింది, మెయింటైన్ అవ్వాల్సింది, ఇట్ బికేమ్ 80%. అండ్ ఇట్ వాజ్ లైక్ అ క్విక్ ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి. అది చేయకపోతే ఇంకా రైట్ సైడ్ మొత్తం పారలైజ్ అయ్యి బెడ్ మీద ఉండేది ఫర్ ద లైఫ్. సో ఇంకా వీ హ్యాడ్ టు కాల్ ఫర్ సర్జరీ. చేశారా? సర్జరీ అయింది 2 years బ్యాక్. లోవర్ స్పైన్ సర్జరీ అయింది. 3 monthsలో లేచి నుంచొని నడవాల్సిన నేను 9 months పట్టింది. బికాజ్ ఆ టైంలో విల్ పవర్ ఎంత తగ్గిపోయిందంటే, బికాజ్
హెల్త్ ఈజ్ వెల్త్ డెఫినెట్లీ. నేను ఇంత జాగ్రత్త పడి న్యూట్రిషన్ వైజ్, ఫిజికల్ ఫిట్నెస్ వైజ్, మెంటల్ ఎమోషనల్ స్టేట్ వైజ్ అంతా నేను బ్యాలెన్స్గానే ఉంటూ యాక్సిడెంట్ అవ్వకుండా, ఫాల్ అవ్వకుండా మనకు న్యాచురల్గా ఇది రావడం అనేది వై మీ అని డెఫినెట్గా మనకు వస్తుంది ఒక క్వశ్చన్. ఇట్స్ నాట్ అబౌట్ కాన్ఫిడెన్స్ పోయిందా, నేనేం చేయలేను అని కాదు. ఒక సెల్ఫ్ డౌట్ అనేది ఎక్కువ ప్రొట్రూడ్ అయిపోతుంది. కరెక్ట్. సో వై మీ అనేది నాకు అది రియలైజ్ అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే నాకు ఆల్మోస్ట్ 9 months పట్టింది. బికాజ్ బిఫోర్ దట్ 6 months బికాస్ ఆఫ్ ద మెడికేషన్స్ ఏంటో తెలీదు, my emotions were to the peaks. Like I was always I was an expressive person. I know. కానీ ఈ టైంలో ఏంటంటే జరిగిన, ఇప్పుడు నేను వాచ్మ్యాన్ గురించి చెప్పాను కదా, తన గురించి తన దగ్గర వాయించి ఇంకెక్కడ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అక్కడ వాయించి అక్కడ కూడా సెటిల్ అవ్వకపోతే ఐఎమ్ టేకింగ్ ఇట్ టు మై ఇన్స్టాగ్రామ్. ఇలా ఉన్నారు జనాలు, బీవేర్ అన్నట్టు పెట్టడం జరుగుతుంది. పర్ఫెక్ట్నిస్ట్ బేసిక్ గా పర్ఫెక్ట్ గా ఉండాలనే పాయింట్ తప్ప అవతల వాళ్ళు ఏదో అనాలని కాన్సెప్ట్ మన మైండ్ లో ఉంటుంది బేసిక్ గా. వి ఆర్ హార్మ్లెస్ పీపుల్ యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ. సో అలా ప్రతి ఇంజస్టిస్ నాకు జరిగేదంతా నాకు ఎవ్వరు ఇంతకు ముందు కూడా అందరూ నా పర్సనాలిటీకి ఓవర్వెల్మ్ అయిపోయేవాళ్ళో లేకపోతే ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేవారో నాకు తెలియదు. కానీ నేను ఏం చెప్పినా లాజిక్ చాలా షార్ప్ ఉంటుంది అనమాట. బికాస్ నేను చెప్పాను కదా స్టాటిస్టిక్స్ టాపర్, రీసెర్చ్ అనేది గట్టిగా ఉంటుంది నా రీసెర్చ్ స్కిల్స్. ఏదున్నా అది ఇమోషనల్ బేస్డ్ కూడా రీసెర్చ్ చాలా ఉంటుంది అది. సో దే జస్ట్ కెనాట్ డైజెస్ట్ అనమాట, ఏంటి ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది అది. సో సమ్వేర్ నేను మెడికేషన్స్ కానీ నేను ప్రమోషన్స్లో బిజీ ఉండడంతో కానీ అంత ఆక్యుపైడ్ అయ్యి ఉండి ఇమోషన్స్ ఇంకా ఎక్కువ ప్రొట్రూడ్ అయిపోయి ప్రతి ఇన్జస్టిస్ నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ని నా పర్సనల్ డైరీ కింద నేను వాడతా. నాకు ఒక డైరీ ఉంది, నేను జర్నలింగ్ చేస్తా. బట్ ఐ యూజ్ సోషల్ మీడియా ఆర్ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ యాజ్ మై పర్సనల్ డైరీ. అది నేను ప్రతిసారి చెప్తూ ఉన్నా, అందరికీ చెప్తున్నా, మా ఫాలోవర్స్ కూడా చెప్తున్నా. ఎందుకంటే మన టెక్నాలజీ, మన నెక్స్ట్ వచ్చే కోవిడ్ కానీ ఒక వరల్డ్ వార్ వచ్చేది టెక్నాలజీ వల్లే ఇది వాడైపోయింది. అబ్సల్యూట్లీ. సో సరే పోనీ ఇన్వెన్షన్స్ కానీ ఇవన్నీ అవుతూనే ఉంటాయి మనకి, మనం ఆపలేము అది. అది అయినప్పుడు దాన్ని బెస్ట్ యూస్ చేయాలి కానీ దాన్ని మిస్యూజ్ చేయొద్దు. ఏదున్నా సోషల్ మీడియా అనే కాన్సెప్ట్ మనకి ఆడియన్స్కి మనకి ఒక బ్రిడ్జ్లా ఫామ్ చేసింది. కరెక్ట్. అది మనం ప్రాపర్ అడ్వాంటేజ్ తీసుకోవాలి దాన్ని. బికాజ్ ఈ మధ్య కాలంలో వచ్చే మూవీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ డిఫరెంట్ లాంగ్వేజ్ బేస్డ్ ఇండస్ట్రీలో కానీ మనం ఓషన్లో ఒక డ్రాప్ కూడా కాదు. మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినా పుకారా చేయాలంటే ఎంత డబ్బులు పెట్టాలి. అదేదో నేను నా సొసైటీ, నా కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ మీలో నేను చేసుకోవడం జరుగుతుంది. నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో ఏదేదో ఇన్ఫర్మేటివ్ ఉంటుందో పెట్టేస్తూ ఉంటా, ఏదేది డిస్టర్బ్ అవుతుందో అది కూడా పెడతా. అవును, చూసాను. సో కంప్లీట్ బ్యాలెన్స్ ఉంటుంది నాది. ఎవ్రీ టాపిక్ అండ్ ఎనీ టాపిక్ ఐ కవర్ ఇన్ మై సోషల్ మీడియా. సో ఆ ఇంజస్టిస్ అయ్యే టైంలో నేను అన్నీ చేసి అందరినీ ట్యాగ్ చేయడంతో పీపుల్ కుడెంట్ టేక్ ఇట్ బికాస్ ట్రూత్ ఇస్ బెటర్ ఫర్ దెమ్. నాకే ఐఎమ్ బీయింగ్ రియల్, నాకు ఫరక్ పడలేదు అది. బికాజ్ నాకు ఎఫెక్ట్, అందరూ ఏమనుకున్నారు నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను స్ట్రెస్లో ఉన్నాను అనుకుంటారు. నేను నాకు అసలు దాని మీనింగే తెలియదు, దాని స్పెల్లింగే తెలియదు. సో ఇట్ ఈస్ యోర్ పర్స్పెక్టివ్ ఇస్ రాంగ్. నాది ఓకే, నాతో ప్రాబ్లం ఉంది, నాకు మెంటల్ కండిషన్ ఏదో ఉంది, నాకు ఏదో డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తే కమ్ టు మీ, డూ అ 1-to-1 టాక్. అదే కదా మిస్ అవుతున్నాం ఈ టెక్నాలజీ వరల్డ్లో. అవును అవును. ఎవరికి ఉంది టైం అండి? ఒక మెసేజ్ పట్టినా చూసారా లేదా అని చెప్పి ఫాలో అప్ చేయాలి. చూసిన తర్వాత మరి అదే కదా బ్లూటిక్స్ కూడా తీసేస్తే చూసారా లేదా కూడా తెలియదు మనకి. అబ్సల్యూట్లీ అదొక ప్రైవసీ అంటున్నారు దాన్ని. ఏమని అంటే బిజీ అంటారు. బిజీ ఎవరు లేరండి, అందరం ఉన్నాం, అందరూ అదే రేస్ ఉరుకుతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ అందరు అదే టైంలో వేస్తాము, అదే టైం పడుకుంటాం. ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉంది, పేరెంట్స్ ఉంది, పంచాయత్ అందరిది పంచాయత్ సేమే. అవును. బట్ వేర్ ఇస్ ద ప్రయారిటీ, వేర్ ఇస్ ద డిసిప్లిన్, వేర్ ఇస్ ద ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ కో హ్యూమన్ అంట. అబ్సల్యూట్లీ కరెక్ట్, యాక్సెప్ట్ ఇట్ రియలీ కరెక్ట్. చాలా మంది అంటారు చాలా బిజీగా ఉన్నాను రిప్లై లేదంటే, అరే ప్రియారిటీ అంతే. అండ్ మనము పీపుల్ లైక్ అస్ విల్ నాట్ ఈవెన్ మెసేజ్ దెమ్ ఎవ్రీ డే. ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటే, ఏదైనా మనం అచీవ్ చేయాలనుకుంటే మనం చెప్పాలనుకుంటాం తప్ప కాల్ చేసి మాట్లాడే పర్సన్ కాదు మనం. అవును కదా. అవును అవును. డైలీ సులుకుబులు కొట్టిన మనుషులు కాదు కదా, అంత టైం కూడా లేదు. అవును. సో రైట్. అలా కొంచెం యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా డ్రామా క్వీన్ హల్చల్ అయిందనమాట నా పేరు మీద. విచ్ ఐ ఎంజాయ్డ్ అండి. ఐ ఎంజాయ్డ్. అసలు జనాలకి బుద్ధి తెప్పించడానికి ట్రై చేశా కానీ పాపం వాళ్ళు ఇంకెంత అమాయకంగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే, థెల్ గెట్ దేర్. బికాజ్ నా బిలీఫ్లో ఏంటంటే
ఎవ్రీ పర్సన్ ఈజ్ అ బ్యూటిఫుల్ సోల్. ఒక మర్డరర్, ఒక క్రైమ్ చేసిన పర్సన్ కూడా బ్యూటిఫుల్ సోలే. ఏంటంటే తనకున్న సిచ్యువేషన్స్, తనకున్న ట్రామా, తనకున్న కర్మ బిలీవ్ చేస్తే కర్మతో పాటు వచ్చే కాంబినేషనే తప్ప ఒక లోయెస్ట్ ప్లేస్లో ఉన్న పర్సన్ కూడా హీ కెన్ కమ్ ఇన్ టు నైజర్, హీ కెన్ ఆల్సో బికమ్ అ మాంక్, హీ కెన్ ఆల్సో బికమ్ అ సాధు. ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఏంటి యాక్చువల్లీ? ప్రెజెంటా బాబా ఎన్నో చేస్తున్నా. అన్నీ చెప్పుకుంటూ పోతే మనం ఫుల్ డే ఇంటర్వ్యూ చేసినా సరిపోదు. పర్వాలేదు, నేను ఎలాగో ఇంటికి వస్తా కదా సార్, పార్ట్ 2 కింద చేస్తాను. ఇది పార్ట్ 1. యాక్చువల్లీ పార్ట్ 2 కోసం కొన్ని ఫిల్లర్స్ ఇచ్చేసి వదిలేద్దాం. అదే నిజంగా అడగాలి జనాలు మాకు పార్ట్ 2 కావాలి అని. నేను చాలా థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇంతకుముందు నాకు ఓన్లీ యాక్టింగే కావాలి అని కాదు, కానీ వెన్ ఐ వాజ్ నాట్ గెటింగ్ సాటిస్ఫైయింగ్ రోల్స్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది, ఎడిటింగ్ నేర్చుకోవడం జరిగింది, సింగింగ్ సైడ్ ఏదో ఒకటి నేర్చుకుంటాను, డాన్సింగ్ ఆబ్వియస్లీ ఉంది. సో ఏదో ఒకటి చేసే పర్సనే నేను, బట్ క్రియేటివ్ సైడ్లోనే ఏదో ఒకటి. బట్ నౌ ఐఎమ్ ఎక్స్పాండింగ్ మై హొరైజన్స్ అని చెప్తారు కదా. ఆఫ్టర్ అ పాయింట్ వెన్ యువర్ ఫిజికల్ బాడీ గివ్స్ అప్ ఆన్ యూ అండి, వన్స్ యూ హిట్ బ్యాక్ సో స్ట్రాంగ్ దట్ ఆల్రెడీ నన్ను తట్టుకోలేకపోయారు జనాలు. ఇప్పుడు పాపం ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. మంచితనం తట్టుకోలేకపోతున్నారండి, ఏం చెప్పమంటారు? ఒకళ్ళు హ్యాపీ ఉన్నారంటే వాళ్ళు కుళ్ళు, ఇన్సెక్యూర్డ్, లాజిక్ మాట్లాడుతున్నారంటే కుళ్ళు. అవును, ఎక్కడికి వెళ్తున్నావో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ నేనైతే కూర్చున్నాబ్బా.